కాలేజీ అంటే చాలా మందికి ఒక కాలేజీ అనిపిస్తుంది. సుమారుగా 20,000 మంది విద్యార్థులతో మరి ఎంతమంది స్టాఫ్ నాకైతే స్పష్టంగా తెలియదు. 1200 మంది 1000 అనుకున్నాను. ఏలూరులోనే కాకుండా ఈ చుట్టుపక్కల అనేక జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన ఒక విద్యాలయం. ఇది నాట్ ఎ న్యూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. విద్యాలయం ఎందుకన్నానంటే మామూలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి విద్యాలయానికి చదువుకోవడం వేరు, విద్యను సముపార్జన చేయడం వేరు. నేను ఈ 15 రోజుల నుంచి మామూలు చదువు కాదు, విద్య నిగూఢ విత్తమ రూపము పురుషయానికి నిత్య యశస్సు భోగకరి విద్య నృపాల పూజితం. నేను మొత్తం చెప్పను, ఎందుకంటే చాలా మంది కొంచెం కోపం కూడా వస్తుంది. నృపాల పూజితం అనే మాట ఒకదాన్ని చెప్తాను. ఇలా చాలా మంది ఏంటంటే చదువుకోలేదు, ఎందుకంటే వెళ్ళి బాబు మాకు ఉద్యోగం ఇవ్వండి, మేము మీ దగ్గర ఏదో చేస్తాము అని చెప్పడం కోసం చదువు అనుకుంటున్నారు. నృపాల అంటే ఎవరన్నా ఇక్కడ ఉన్నవాడు, ఎక్కడ ఉన్నవాడు, ఏది ఉన్నవాడు చెప్తారు. నృపాల అంటే ఎవరు? పూజితం అంటే రాజులతో చక్రవర్తులతో పూజింపబడేది. అది దట్ ఈజ్ యువర్ కెపాసిటీ. మన ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యేశ్వర గారి వేదిక రమ్మనుకుంటున్నాను. వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉండాలి. ఈ స్ఫూర్తిని వాళ్ళను నిరంతరము తగిలించడానికి, కొనసాగించడానికి స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, పేరెంట్స్ అనే పేరుతో ప్రొఫెసర్స్ కనిపెట్టుకుని అనే మాట చిన్నది, వాళ్ళతో మమేకమై ఉండటం ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకత. నేర్చుకున్నారు మీరు నేర్చుకోండి, పేరెంట్స్ లోతుగా తెలుసుకోండి, వాళ్ళు నేర్చుకున్న దాని మొత్తాన్ని మీరు గ్రహించాలి. బిగినింగ్, అద్భుతమైన ప్రారంభం జరిగింది వాళ్ళ జీవితాలలో. మామూలు మైండ్తో కూడా కుదరదని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మామూలు మైండ్తో కూడా కాదు, లోతైన మనసు ఉండాలి. దానికి ఇంకొంచెం పూర్తిగా వివరించడానికి ముందుగానే నేను దీంట్లో ఇంకా కీలకమైన అంశాలను కూడా వివరిస్తారు. దయచేసి మీరు కూడా విద్యార్థులాగా కూర్చోవాలి. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ తోటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫ్రెండ్స్ తో కలిసి సంతోషం. అలాగే స్టెప్ సెక్రటరీ, అలాగే రెడ్ క్రాస్ ఎక్స్ చైర్మన్, అలాగే తలసేమియా పిల్లల కోసం సంవత్సరానికి దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఆ వ్యాధి సంబంధించిన పిల్లలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి అనేక రకాలుగా మెడికల్ ఎయిడ్ అందిస్తూ వాళ్ళకి మరి ప్రాణదానం చేస్తున్నటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ మాగంటి ప్రసాద్ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం సమన్వయకర్త, నిర్వాహకులు, రూపకర్త అది జరగకూడదు అనేటటువంటిది ప్రతి చిన్న విషయాన్ని కూడా మరి చర్చించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన మా సెక్రటరీ, ప్రేమాలయం సెక్రటరీ మురళీకృష్ణ గారికి, అక్కడ నిర్వాహకులు రాజు గారు చాలా అద్భుతంగా, ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేదు అలాంటిది. అది ఒక్కటే బౌద్ధ భిక్షువులు 15 దేశాల నుంచి వచ్చి
అక్కడ వాళ్ళు సాధన చేసుకునేటువంటి గొప్ప ప్రదేశం. నేను రాజుగారితో నవ్వుతా అంట, 5 సంవత్సరాలు పోయిన తర్వాత హై సెక్యూరిటీ జోన్ అవుతుందండి ఇండియాలోనే. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా విజిట్ చేస్తుంటే అక్కడ మేము బయట పంపించారు కదా, మాకు ఇప్పుడే చెప్పి పాస్ లేవు సార్, మళ్ళీ ఆ రోజు నాకు అవకాశం ఉంటుందో ఉండదో అక్కడ రావడానికి అని చెప్పేసి నవ్వుతుంటాను. గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నటువంటి మిత్రులు సత్యనారాయణ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు ముందుగా మా మీద నమ్మకంతో 15 రోజుల్ని ఆడపిల్లలు 10వ క్లాసు పరీక్షలు రాసినటువంటి ఆడపిల్లల్ని మా మీద నమ్మకంతో ఎక్కడ హైదరాబాద్ నుంచి భద్రాచలం, ఇచ్చాపురం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. గ్రామాలయం అంటే ఇప్పుడు కూడా ఏదో కూడా తెలియదు, కానీ సుబ్బారావు గారి మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రేమాలయంలో ఉండేటటువంటి అన్ని కూడా నెట్లో ద్వారా అవగాహన చేసుకుని ఇది చాలా సురక్షితమైన ప్రదేశం, మనకంటే బాగా చూసుకుంటారని మా మీద నమ్మకంతో పిల్లలు పంపించినటువంటి తల్లిదండ్రులకి అలాగే ఈ కార్యక్రమానికి అనేక రకాల సహకారాలు అందిస్తున్నటువంటి ఏలూరు పుర ప్రముఖులకి, అలాగే ప్రేమాలయ కమిటీ సభ్యులకి అందరికి కూడా నమస్కారాలు. తల్లిదండ్రులు, మా పిల్లలు 15 రోజుల నుంచి మా పిల్లల్ని మేము పరిశీలించిన తర్వాత మా పిల్లల్లో ఉన్నటువంటి అంతర్గత శక్తి సామర్థ్యాలని దగ్గరగా చూసిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి శక్తిని దగ్గరగా పరిశీలించిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్న చిన్న చిన్న లోపాలని దగ్గరగా చూసిన తర్వాత ఇవాళ సమాజంలో స్పష్టమైనటువంటి కొన్ని అంశాలు, ఆడపిల్ల శక్తివంతం, ఆడపిల్ల సక్సెస్ అయితే, ఒక ఆడపిల్ల మారితే, ఒక ఆడపిల్లలో క్లారిటీ వస్తే, ఒక ఆడపిల్ల గెలిస్తే ఒక తరం గెలిచిద్దనేటువంటి దాన్ని పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తిగా నేను ఒకని. ఆడపిల్ల గెలవటం ఇవాళ ఈ సమాజం గాడి తప్పుతున్నటువంటి ఈ సమాజంలో, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో విద్య కార్పొరేట్ అయినటువంటి తెలుగు రాష్ట్రాల్లో, సమాజం కార్పొరేట్ అయినటువంటి ఈ సమాజంలో ఆడపిల్ల చిన్న చిన్న వయసులోనే అనేక గందరగోళాలకి ఎన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నామో. క్లాస్ రూమ్లో తరగతి గదిలో ఉన్నటువంటి సహచర విద్యార్థి గొంతు కోసినటువంటి ఆడపిల్లను చూసినాం. అనేక రకాల చిన్న చిన్న పిల్లలు, పేద పిల్లలు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, అనేక రకాలైనటువంటి స్పష్టత లేకుండా ఉన్నటువంటి జీవన విధానం చాలా దగ్గరగా చూసాం మేము. అదే రకంగా ప్యారలల్ గా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, అవకాశాలని ఇళ్లలో పుట్టిన పిల్లలు, ఆడపిల్లలు ఏ రకమైనటువంటి అంశాలు పట్టుకుంటే వాళ్ళు ఉన్న రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చాలా దగ్గరగా చూసాం. కాలనీలో పుట్టిన పిల్ల గూగుల్ కంపెనీలో 2.5 కోట్ల జీతాలకి సెలెక్ట్ అయిన పిల్లని చూసాం. ఒక సాధారణ కుటుంబంలో ఈ జిల్లాలోనే ఒక సముద్ర తీరంలో పుట్టినటువంటి ఒక చేపలు పట్టుకునే ఇంట్లో పుట్టినటువంటి ఒక పిల్లడు ఐఏఎస్ లో ఆల్ ఇండియా టాపర్ గా మారినటువంటి విధానం చూసాం. చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలు. వీటన్ని పరిశీలనలో మాకు అర్థమైనటువంటి ఒక అంశం ఏంటంటే, నైతికత పట్టుకున్నటువంటి పిల్లలు, జ్ఞానాన్ని పట్టుకున్నటువంటి పిల్లలు, ఏకాగ్రతను పట్టుకున్నటువంటి పిల్లలు. ఈ 3 అంశాల్లో క్లారిటీ లేనటువంటి పిల్లలు, క్లారిటీ ఉన్నటువంటి పిల్లలు, స్పష్టమైన లక్ష్యం ఉన్న పిల్లలు, లక్ష్యం లేని పిల్లలు, స్పష్టమైన రోల్ ఉన్న పిల్లలు, రోల్ లేని పిల్లలు. ఈ స్పష్టమైనటువంటి అంశాల్లో కొంత క్లారిటీ వచ్చినటువంటి మేము ఇది ఎక్కడో అక్కడ ప్రారంభించాలి. తెలుగు రాష్ట్రాల్లో 10th క్లాస్ లో 599 మార్కులు వచ్చిన పిల్ల జూనియర్ ఇంటర్కి వచ్చేలకే 440 మార్కుల దగ్గరకు ఆగిపోయినటువంటి పరిస్థితి. 10th క్లాస్ లో 525 మార్కులు వచ్చిన అబ్బాయి చిన్న మార్పులు, వాడి వ్యక్తిత్వంలో మార్పులు,
వాడి ఏకాగ్రతలో మార్పులు, వాడి నైతికతలో మార్పులు, వాడి జీవన విధానంలో మార్పులు తెచ్చుకున్నటువంటి పిల్లలు జూనియర్ ఇంటర్ కల్లా 467 మార్కులకు వచ్చినటువంటి పిల్లలు. ఈ క్రమం చూసిన తర్వాత ఇది ఎక్కడో అక్కడ ప్రారంభించాలని నాకైతే, మా స్టెప్ అయితే మాకు అర్థమైనటువంటి అంశం పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం, హోలిస్టిక్ పర్సనాలిటీ. హోలిస్టిక్ పర్సనాలిటీ లేకుండా మన పిల్లలు గెలవరు. తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు, ఆడపిల్లలకి ఆ హోలిస్టిక్ పర్సనాలిటీ, ఆ పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పట్టించడం అనేది చాలా తేలికైనటువంటి అంశం అనేది మాకు అర్థమైనటువంటి అంశం. అబల సబలగా మారినప్పుడే ఎవరు మారాలి? మారుతుంది. ఇప్పుడు మన మధ్యన ఉన్న ప్రముఖ మానవత మూర్తులు ఇచ్చిన మానవత్వం వికసించాలంటే మొట్టమొదట మీలో ఉన్న అనేక లక్షణాలు వికసించాలి. ప్రసాద్ గారిని పెద్దవాళ్ళు అయ్యేసరికి మీరు పరిపూర్ణ వ్యక్తి అవ్వాలనే ఉద్దేశంతో ఇది పెట్టారనమాట. ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి ఒక వృత్తి విద్యా కోర్సులో కానీ ఏదో ఒక విద్యలో మీరు పరిపూర్ణత పొందుతారు. ఇక్కడ వేసిన ఫౌండేషన్ ని, అంటే పునాది మీ జీవిత గమ్యాన్ని మారుస్తుంది. అది చాలా ముఖ్యమైన విషయం. అన్నిటికంటే ఇక్కడ ఆర్గనైజర్స్ అంతా మానవత్వం చూపించిన వ్యక్తులు. నేను ఈ ప్రాంతం వాడిని, నాకు 75 సంవత్సరాలు. చిన్నప్పుడు మా ఊరి నుంచి సైకిల్ వేసుకునేవాళ్ళం. అక్కడ ఒక చిన్న ఇల్లు ఉండేది రోడ్డు మీద, కోనేరు పక్కన. చాలా పాడుపడిన ఇల్లు, కొంతమంది తెచ్చిరాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత నేను రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఎక్కడుండా నా వృత్తిలో ప్రజెంట్గా మా ఊరు ఎత్తారు ఉండేవాడిని. ఒక్కసారిగా అక్కడ ప్రేమాలయం అని బోర్డు వచ్చింది. ఏంటా అనుకున్నాను. కొంతమంది, ఒక వ్యక్తి, నాకు ఎవరో తెలియదు కూడా తెలియదు, చాలా కాలం అనుకో, ఆశ్రయం లేని పెద్దవాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు అనే మాటే తెలుస్తుందన్నమాట. తర్వాత ఈ ప్రాంతంలో విస్తరించింది. దాదాపు నా వృత్తి వదిలేసి 2012 సంవత్సరంలో నేను ఏలూరు మా స్వగ్రామానికి వచ్చేసాను. నేను బేసికల్గా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని. 35 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత 65 ఏళ్ళు వచ్చిన తర్వాత కావాలి అనుకుని, ఎందుకంటే నా పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు. ఎట్లా అంటే మానవత్వం, మంచి మనసుతో పెంచాను అనమాట. అట్లా విద్య యొక్క గురువు ఏంటో నా పిల్లలకు నేర్పా, కానీ నా పిల్లలకి ఎవరికి నేను యొక్క విలువలతో కూడిన విద్య తయారు చేశాను. అట్లాగే 22-23 సంవత్సరాలు వచ్చేసరికి నా పిల్లలు ఎవరు నా మీద ఆధారపడి బతకట్లేదు. అది చాలా ముఖ్యం మీకు చెప్పేది. అంటే
మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు వారి ఆశ తీర్చలేరా కోరిక నెరవేర్చలేరా వారి ఆశ తీర్చలేమా కోరిక నెరవేర్చలేమా అన్నవారి కలల ఫలము అందించలేమా ఏది కోరుకున్నారు అమ్మా నాన్నలు మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. విద్యార్థినులలో ఉత్తమ సంస్కారం నింపడానికి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరగాలి అనే సంకల్పంతో స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్ అండ్ పేరెంట్స్లో విశేష కృషి జరుపుతున్న స్టెప్ ఆర్గనైజేషను ఏలూరులోని సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే సంస్థ ఈ రాష్ట్రంలోనే ప్రముఖ సంస్థగా ఉన్న మానవతా సంస్థ కలిసి గత 15 రోజులుగా ఈ కేంద్రములో సుమారు 60 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అనేక నైపుణ్యాలలో విద్యార్థినులు సుశిక్షితులయ్యారు. అలాగే వారి మానసిక వికాసాని కోసం వారిలో ఉత్తమ సంస్కృతి లక్షణాలను ప్రోధి చేసుకోవడం కోసం యోగా, మెడిటేషన్, కరాటే లాంటి విద్యలతో పాటు వారికి ఉన్న అనేకమైన మానసిక అంశాలను అధిగమించి వారిలో ఉన్న లోపాలను పరిపూర్ణంగా సరిచేసుకోవడానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిష్ణాతులైన వారితో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ దగ్గర నుంచి తెలంగాణలో అనేక ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల నుంచి పాల్గొన్నారు. వారు ఈ శిక్షణ పొందటానికి ముఖ్యంగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి తర్వాత కూడా ఆ తల్లిదండ్రులు ఈ శిక్షణలో పొందిన అంశాలను ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేయడం కోసం సంకల్పించుకోవడం చాలా మంచిది. దీన్ని కృషి చేసిన వారందరికీ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులకు, స్టెప్ ఆర్గనైజేషన్కి, మానవతా సంస్థకు, సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, ప్రత్యేకంగా ప్రేమాలయం కమిటీ వారికి కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు బిఎస్ఎస్వి. నేను ఎడ్లపాడు నుంచి వచ్చాను. నేను లింగారపాలెం హై స్కూల్లో చదువుతూ ఉంటాను. ఇక్కడికి నన్ను సజెస్ట్ చేసింది మా హెడ్ సారు. నువ్వు మెంటల్ స్టెబిలిటీ నీకు ఉండదు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీ లైఫ్లో నీకు చాలా అది యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నన్ను ఇక్కడికి పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మెంటల్ స్టెబిలిటీనే కాకుండా చాలా విషయాలను నేను తెలుసుకున్నాను. ఇవన్నీ కూడా నా లైఫ్లో నాకు ఎంతో యూస్ అవుతాయి. ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ ఎలా ఉంచాలి అనే దాని గురించి బాగా తెలుసుకున్నాను. ఎలా పెంపొందించుకోవాలి కాన్సన్ట్రేషన్ అనే దాని గురించి, ఆత్మరక్షణ, ఇంకా చాలా విషయాల గురించి తెలుసుకున్నాను. ఇంకా మాకు సుబ్బారావు సార్ గారు బాగా మోటివేట్ చేశారు. ఇంకా LSRW, E²T² ఇలాంటి ఎన్నో సూత్రాల ద్వారా మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తూ మేము మా లైఫ్లో అచీవ్ అవ్వాలనుకున్న దాన్ని మేము చేయగలము అనే కాన్ఫిడెన్స్ మాలో పెంచారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు బి ప్రసన్న. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కైకరంలో చదువుతున్నాను. మా తల్లిదండ్రుల పేరు రమాదేవి, అలాగే మా తండ్రి గారి పేరేమో హరిబాబు గారు. నేను ఈ వర్క్షాప్కి రావడానికి కారణం ఏమిటి అంటే నా గోల్ అనేది IAS. ఈ గోల్ని రీచ్ అవ్వడానికి ఇమీడియట్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి ఉంటాయి. అందులో నా ఇమీడియట్ గోల్ని నేను కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి, ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని అంటారు. ఆ టర్నింగ్ పాయింట్లో నేను రాంగ్ స్టెప్ వేయకుండా ఇక్కడి నుంచే కరెక్ట్గా నేను మూవ్ అవ్వడానికి ఈ శిక్షణ కార్యక్రమానికి నేను వచ్చాను. ఈ శిక్షణ కార్యక్రమంలో నేను IAS అవ్వడానికి కావాల్సిన లక్షణాలు నాలో పూర్తిగా నింపడానికి వీళ్ళు ఎంతో కృషి చేశారు. అలాగే నేను నేర్చుకున్నాను కూడా. సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే మన టీచర్లు చెప్పిందే కాకుండా మనం సెల్ఫ్గా ఎంత నేర్చుకుంటామో అది మాత్రమే మనకు గుర్తుంటుంది. కాబట్టి నేను సెల్ఫ్ లెర్నింగ్, అలాగే E²T² ఫార్ములా, మన సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా మనం నేర్చుకున్న ఏ విషయమైనా సరే మనం ఇప్పటికీ మర్చిపోము.
అలాగే ఇంకా ఈ విషయాల ద్వారా లైఫ్లో ఎక్కడ తగ్గకూడదు, ఆడపిల్ల ఎక్కడ తగ్గకూడదు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.